హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు నా థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నిన్న బర్త్డే వ్లాగ్. ఈరోజు మార్నింగే లేసాం. చూడండి నా కళ్ళు ఎలా ఉన్నాయో. ఎందుకు మార్నింగ్ లేచామంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసుకొద్దామని లేసాము. మీకు ఇంకొకరు చూపిస్తాను చూడండి. వీడు ఎలా నిద్రపోతున్నాడు. ఇంకా నా తమ్ముడు నిద్రపోతానే ఉన్నాడు. ఇంకా మేము రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాడిని లేపుతాము. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ చేస్తాను. బాయ్ బాయ్. నేను మమ్మీ ఇద్దరం రెడీ అయిపోయాము. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అప్పుడు తెల్లవారుతుంది. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 to 15 minutes ఉంటుంది. ఇంకా టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళి చూస్తే ఇంకా పూజారి ఎవరు రాలేదని చెప్పారు. పూజారి ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఆయన వచ్చేసరికి మేము వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం అనుకుని ఇంకా నేను మా మమ్మీ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాము. మీకు కూడా టెంపుల్ని చూపిస్తాను చూడండి. అది ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. దీన్ని రామసేతు స్టోన్ అని చెప్తున్నారు. మనం ఎన్నిసార్లు పుష్ చేసినా అది వాటర్లో ఫ్లోట్ అవుతానే ఉంటుంది. అండ్ ఇది టెంపుల్లో చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇది మీకు కూడా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇంకా మేము ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి పూజారి కూడా వచ్చేసారు. అండ్ మా మమ్మీ వచ్చి ఇక్కడ పూజారికి హెల్ప్ చేస్తుంది. నాకు ఒక పెద్ద దండ వేశారు. ఎలా జరిగింది మా దర్శనం? బాగా జరిగింది సార్. బాగా జరిగిందా? ఎప్పుడు ఇలా జరగలేదా? ఎప్పుడైతే జనం ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు సరే మనం ఒక్కరిమే కదా. మన ఇద్దరమేగా ఉన్నాం ఈసారి. హ్యాపీనా? చాలా ఫైనల్లీ మేము ఇంటికి కూడా వచ్చేసాం. నా తమ్ముడిని చూస్తారా? ఎక్కడున్నాడో వెళ్ళెత్తుకాలి. రారా వెళ్దామంటే నాకు నిద్ర చాలేదు అని రావట్లేదు ఫ్రెండ్స్. వాడు చూడండి ఇక్కడ పడుకుని ఉన్నాడు. ఆ మంచం మీద ఆ రూమ్లో పడుకున్నాడు. అక్కడ లేపేసరికి వచ్చి ఇక్కడ పడుకున్నాడు. ఓకే బాయ్. ఇక్కడ మా అందరి కోసం మా మమ్మీ గారెలు వేస్తుంది. మా మమ్మీకి దీనంత ఈజీ రెసిపీ ఇంక ఏది ఉండదు. మాటి మాటికి గారెలు వేస్తూ ఉంటుంది. ఇలా మీ మమ్మీస్ కూడా ఇలా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకేది తిను ఉత్తరిగేనా? ఇది తీసేనా? అదే తిరగలేదు అనుకుంటా. తిరిగేసాను. ఇప్పుడు తిరిగేసి తిన్నేస్తావు వంట వెంటనే గ్యాప్ వదలకుండా. స్కూల్కి వెళ్తున్నాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ. బాయ్. యాక్చువల్లీ ఇది నా బర్త్డే డ్రెస్ కాదు. నా బర్త్డే డ్రెస్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటుంది. కానీ మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, టెంపుల్కి బ్లాక్ కలర్ ఎందుకు అని మా మమ్మీ వద్దన్నారు, అందుకే వేసుకోలేదు. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత వేసుకుందాం అనుకుంటే బర్త్డే రోజు బ్లాక్ కలర్ ఎవరైనా వేసుకుంటారని వేయనివ్వలేదు.
సో అందుకే ఇంకా ఈ డ్రెస్తోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను కేక్ కట్ చేయాలి. టైం అరౌండ్ 6 అవుతుంది. నేను ఇంకా ఫ్రెష్ అయ్యి నా బర్త్డే డ్రెస్ అయితే వేసుకొచ్చుకుంటాను. అది చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ కొట్టింది బ్లూ కలర్. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. హ్యాపీ బర్త్డే టు మీ. ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. మీరు అడగచ్చు మీ డాడీ ఎక్కడ అని. మా డాడీ ఊరికి వెళ్ళారు. యాక్చువల్లీ ఈరోజు వచ్చేయాలి కానీ వర్క్ కొంచెం పెండింగ్ ఉండటం వల్ల దానికి పోస్ట్పోన్ అయింది. ఇంకా రేపో ఎల్లుండో వస్తారో, ఎప్పుడు వస్తారో నాకు తెలీదు. ఈ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. నేను నా తమ్ముడు ఇద్దరు కలిసి కష్టపడి చేశాము. సో ఈ బ్లాగ్ ఇంతే. If you like this video, please do like, share and subscribe to my YouTube channel, and don't forget to press the bell icon for more updates. See you in next video. Bye bye.